ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి. వీరిలో 250 మంది మృతి చెందారని కాంగో ప్రకటించింది. ఈశాన్య ప్రాంతంలోని బునియా నగర సమీపంలో కింగోజే శరణార్థి శిబిరంలో నెల రోజుల్లో కనీసం 30 మందికి పైగా మరణించినట్లుగా సమాచారం. 15,000 మందికి పైగా నివసిస్తున్న కింగోజే శిబిరంలో కొన్ని వారాల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తలనొప్పి, జ్వరం, వాంతులు ఎబోలా ప్రధాన లక్షణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. తూర్పు కాంగోలో యుద్ధాలు, ఘర్షణల కారణంగా 50 లక్షల మందికి పైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో జీవిస్తున్నారు. కింగోజేలో నమోదైన మరణాలు చూస్తే వైరస్ ఇతర శిబిరాల్లో కూడా వ్యాపించిందేమో అన్న అనుమానాలు కలిగిస్తోంది. ఎయిర్ ఫోర్స్ 1 హోదాలో అమెరికా అధ్యక్షుడికి అధికారిక విమానంగా వ్యవహరించిన బోయింగ్ 747-200B ప్రస్థానం ముగిసింది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అధ్యక్షుడు ట్రంప్ అమెరికాకు తిరిగి రావడంతో ఈ విమానం చివరి ప్రయాణం పూర్తయింది. ఇక నుంచి కొంతకాలం పాటు ట్రంప్ ఖతార్ బహూకరించిన సరికొత్త బోయింగ్ 747 ప్రయాణాలు కొనసాగించనున్నారు. జార్జ్ H.W. బుష్ నుంచి ట్రంప్ వరకు ప్రతి అధ్యక్షుడికి సేవలందించిన పాత విమానం అత్యంత భద్రమైందని శ్వేత సౌధం Xలో ప్రకటించింది. అధునాతన విమానం కాకపోయినా సౌకర్యవంతంగా ఉండేదని అమెరికా ప్రోటోకాల్ చీఫ్ మోనికా క్రోవ్లీ తెలిపారు. ఈ విమానంలో ట్రంప్ చేసిన ప్రతి ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని ఆమె వెల్లడించారు. అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే నెలలో సౌత్ డకోటాలోని మౌంట్ రష్మోర్కు వెళ్లేటప్పుడు ఖతార్ అందించిన బోయింగ్ 747లో ప్రయాణించాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికా వైమానిక దళం ఆర్డర్ చేసిన 2 కొత్త బోయింగ్ 747లు అందే వరకు ఈ విమానాన్ని అధ్యక్షుడి ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.